గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇంత బాగా రెడీ అయింది అనుకుంటున్నారా? ఒక చిన్న సర్ప్రైజ్. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నా ఇంటర్ ఫ్రెండ్స్ వస్తున్నారు. సో వాళ్ళతో పాటు నేను బయటకు వెళ్తాను. నేను బయటకు వెళ్ళి కలుస్తాను. ఓకే. సో ఇప్పుడే నా ఫ్రెండ్ కాల్ చేసింది, బయలుదేరుతుందంట. అది కాల్ చేసిన తర్వాత నేను కూడా వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్తాను గెస్ట్ చేయండి. ఎందుకు చేయడం నేను ఎలాగో మీకు బ్లాగ్లో చూపిస్తాను. సో లాస్ట్లో కొన్ని వచ్చాము, స్టూడియోకి వచ్చాము. నెక్స్ట్ మేము ఎక్కడెక్కడ వెళ్తానో నేను చెప్తాను. సో ఇదే నా ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలానే ఉండండి లాస్ట్ వరకు నేను చూపిస్తాను. సో చూసారా, అమ్మాయిలు అంటే చాలు ఫోన్లు పెంచి. నిజంగా రమ్య అయితే ఏడ్ చేస్తుంది ఏటో ఫోన్లో. మరి ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఇక్కడ ఒక్క క్లాత్స్ కొన్నాను, నాకు నచ్చవు. మోస్ట్లీ నేను కొంటే మాస్క్, ఫేస్ మాస్క్ ఉంటుంది కదా, ఇదే కొన్నా నేను. సో ఫైనల్లీ జూడియోకి అయితే వచ్చేసాం. చూసాను, నేనైతే మాస్క్ కొనుక్కున్నా. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? స్మార్ట్ బజార్. ఓకే, స్మార్ట్ బజార్కి వెళ్దాం. అంటే స్మార్ట్కి వెళ్ళిందా కలుస్తాను. అండ్ ఫైనల్లీ మేము స్మార్ట్కి అయితే వచ్చేసాం. సో ఫస్ట్ రికార్డింగ్ చేయడానికి అసలు అవ్వలేదు, అందుకే లోపల చూస్తున్నాను. యాక్చువల్గా శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి తెలిసి ఏమున్నాయో. నేను కూడా ఎక్కువ ఎప్పుడైనా ఫ్రెండ్స్ వస్తే. సో లెట్స్ గో, మొత్తం చూడండి ఏమున్నాయో లాస్ట్ వరకు. స్మార్ట్ కూడా బాగా తిరిగేసాం. బాగుందా? సూపర్ అయితే రోజు ఎలా ఉంటుంది అలా. సో నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తామో నేను వీడియో తీస్తాను. అప్పటి వరకు లాస్ట్ వరకు చూడండి నాతోనే. ఓకే, బాయ్. సో లెట్స్ గో. మేము ఎక్కడికి వెళ్తున్నామో నేను చెప్పను, మీరు లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇలా రోడ్ మీద తిరుగుతున్నాం. చూడండి ఏంటి మాకు పరిస్థితి. శ్రీకాకుళంలో పుట్టి కూడా శ్రీకాకుళంలో ఏముందో నాకు తెలియదు. మరి మీరు గెస్ట్ చేయండి, శ్రీకాకుళంలో బెస్ట్ రెస్టారెంట్ ఏంటో నాకు కామెంట్ పెట్టండి. ఓకే, చూడండి. ఓయ్ ఎలా అంటే హాయ్ అంటారు, ఇంకేమన్నది. సో నేను నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత అక్కడ నేను వీడియో చేస్తాను. సో అలా తిరుగుతూ రోడ్డు మీద లాస్ట్కి మా ఫ్రెండ్ అయితే ఒక హోటల్ నేమ్ చెప్పింది, అదే దావత్. నేనైతే ఎప్పుడు ఎక్కడ వినలేదు, చూడలేదు, రాలేదు కూడా. సో నాది ఇదే ఫస్ట్ టైం. సో లెట్స్ గో. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏముందో. యాంబియన్స్ అయితే చాలా డీసెంట్గా ఉంది. మరి లోపల ఫుడ్ ఎలాగుందో చూడాలి. నేనైతే ఫుడ్ బ్లాగర్ అయితే అస్సలు కాదు, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అంటే ఫుడ్ అంతే ఇంట్రెస్టే, బట్ ఫుడ్ బ్లాగర్గా అయితే అంత ఇంట్రెస్ట్ లేదు. చూడండి లోపల కూడా చాలా బాగుంది. ఫొటోస్ కూడా తీసుకోవచ్చు బయట. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే చాలా ఫొటోస్ తీసుకున్నారు. తినేసిన తర్వాత 10 రూపీస్ షాప్ అంట. నేను ఇంటర్ 10th ఉన్నప్పుడు వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్స్తో ఇదే రావడం. ఇక్కడైతే నిజంగా నేనే నమ్మలేదు 10 రూపీస్కి వస్తాయని. అలా ఏం కాదు, 10 రూపీస్ పేరుకి. అక్కడికి వెళ్తే 20, 40 అని ఉన్నాయి అక్కడ. అని ఇవన్నీ వేస్ట్. సో నా మాట వినండి, ప్లాస్టిక్ యూస్ చేయడం మానేయండి. షాప్కి వెళ్ళినా మీరు కవర్ తీసుకుని వెళ్ళండి, కానీ వాళ్ళు ఇచ్చిన ప్లాస్టిక్ కవర్ మాత్రం తీసుకోకండి. మీకు చెప్తాను కానీ నేనే ఇలా చేస్తాను. ఇంకా చూడండి చాలా సామాన్లు ఉన్నాయి, నాకు ఒకటి కూడా నచ్చలేదు. దావత్ నుంచి అయితే వచ్చేసాము. బాగుంది అక్కడ డిషెస్. ఇప్పుడు మేము పార్క్ వచ్చాము. సో చూపిస్తాను, లెట్స్ గో. లోపలికి వెళ్ళి తిప్పిన వాళ్ళు ఎవరు లేరు, కానీ మనం మేమే తిరిగిపోతున్నాము.
నిజంగా ఎంత ఫన్ ఉందంటే నాకు బెస్ట్ మెమొరీ. సో ఈరోజు వీడియో అయితే బాగా ఎంజాయ్ చేసాం. సో నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్.